వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వేదికగా కొత్త స్కెచ్లు వేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రోజుకు ఒకరిపైన కేసులు నమోదవుతున్నాయి. అలాగే వైసీపీ నేతలు వరుసగా జైలు పాలవుతున్నారు. కొంతమంది వైసీపీ నేతలు ఏపీని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లి దాక్కుంటున్నారు. విజయసాయిరెడ్డి లాంటి వారు రాజకీయాలకు గుడ్ బై చెప్పి సేఫ్ జోన్లోకి వెళ్లారు. వైసీపీ పార్టీ సోషల్ మీడియా మాత్రం చాలా బలంగా ఉంది. ఇటీవల విశ్వక్ సినిమాకు సంబంధించి పృథ్వీరాజ్ చేసిన కామెంట్లకు వైసీపీ నుంచి మంచి కౌంటర్ వచ్చింది. సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు వైసీపీ పార్టీ కార్యకర్తలు. అటు కిరణ్ రాయల్ విషయంలో కూడా వైసీపీ సక్సెస్ అయింది. కిరణ్ రాయల్కు నిద్రపోకుండా చుక్కలు చూపించారట వైసీపీ కార్యకర్తలు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వైసీపీ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపైన ఉంది. కొంచెం లైట్ తీసుకున్న వైసీపీ పార్టీ ప్రమాదంలో పడిపోతుంది. కాబట్టి ఎలాగైనా పార్టీని కాపాడుకునేందుకు బెంగళూరు ప్యాలెస్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారట జగన్మోహన్ రెడ్డి. పార్టీ కీలక నేతలు, మరికొంతమంది వైఎస్ కుటుంబ సభ్యులందర్నీ పిలిపించుకుని జగన్మోహన్ రెడ్డి చర్చలు నిర్వహించారట. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, ఎలా ముందుకు పార్టీని తీసుకువెళ్లాలి అనే దానిపైన చర్చలు నిర్వహించారట. చివరికి ఏపీలో మరోసారి జగన్ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారట. మరోసారి పాదయాత్ర నిర్వహిస్తే ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని ఓ నిర్ణయానికి వచ్చారట. మరో 3 నెలల సమయం టీడీపీ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత జగన్ జనాల్లోకి వెళ్లబోతున్నారట. ఈ మేరకు బెంగళూరు ప్యాలెస్లో తీర్మానమైందని అంటున్నారు. అయితే సంక్రాంతి తర్వాత జగన్ జిల్లాల పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆ పర్యటన మాట ఏమోగానీ వైసీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనల్లో కూడా జగన్ పాల్గొనలేదు. దాంతో పార్టీ శ్రేణులు పూర్తిగా ఢీలా పడిపోతున్నారు. అసలు జగన్ ఎప్పుడు తాడేపల్లిలో ఉంటారో, ఎప్పుడు బెంగళూరు ఫ్లైట్ ఎక్కుతారో ఆ పార్టీ నేతలకే అంతుపట్టడం లేదట. మరోవైపు సజ్జల, వైవి సుబ్బారెడ్డి లాంటి కీలక నేతలు పార్టీ శ్రేణులకు కనిపించడమే మానేశారు. మరలాంటి పరిస్థితుల్లో జగన్ 3 నెలల తర్వాత మళ్లీ పాదయాత్ర అంటున్నారు. మరి ఆయన జిల్లా పర్యటనల తరహాలో ఆ కార్యాచరణ కూడా అటకెక్కుతుందో, లేకపోతే నిజంగా ఆయన జనంలోకి వస్తారో చూడాలి.